మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిషులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మే నెల విశేషంగా తులారాశి వాళ్ళకి ఈ నెల ఎలా కలిసి రాబోతుంది? ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది? తులారాశి వారికి మే మాసంలో కొంతమేర ఏప్రిల్ కన్నా కూడా పర్వాలేదు అనుకోవచ్చు. కాకపోతే ఈ సంవత్సరంలో మే మాసంలో వీరికి అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళకపోవడం ఒకటే కొంచెం అశుభంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేసి పెళ్లి చేసుకోవాలనేటువంటి కుతూహలం, ఆనందం, సరే దొరికింది ఇక పెళ్లి చేసేసుకుని వెళ్ళిపోవాలి హనీమూన్ అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరం పెళ్లి అంత పెద్దగా కలిసి రావట్లా. ఎందుకంటే తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు నీచనకి వెళ్ళిపోతున్నాడు. రవి భగవానుడు 14వ తారీఖు శుక్రుడి దగ్గరికి వస్తాడు. శుక్రుడి దగ్గరికి రాగానే శుక్రుడు నీచంలోకి వెళ్ళిపోతాడు. తర్వాత జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం, జూన్ మాసం అంతా కూడా జూన్ మాసం మొదటి నుంచి 17-18 తారీఖు నుంచి ఆషాఢ మాసంకి వెళ్ళిపోద్ది. అంటే ఇక్కడ జ్యేష్ఠ మాసంలో పెళ్లి కాదు, ఆషాఢ మాసంలో పెళ్లి లేదు. అంటే 2 మాసాల వరకు పెళ్లి అనేది లేదనమాట. కాబట్టి వీరు ఏదైనా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాల్లోనే పెళ్లి చేసుకునేలా చూసుకోవాలి. ఇప్పుడైతే మాత్రం మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకునేలా ఉంటుంది. ఎక్కడైనా డబ్బులు ఇచ్చి ఉన్నా కూడా కొంచెం వచ్చేటువంటిది అయితే కనిపిస్తుంది. నిలబెట్టుకోవాలి. ఇక పెళ్ళి అవుతుంది కదా, ఇక జాగ్రత్తగా నిలబెట్టుకుంటే ఈ తులారాశి వారు ముందుకెళ్ళేది అనుకుంటుంది. దానాలు ధర్మాలు చేసుకుంటూ పోతే ఇక ఉన్నంత ఊచుకుడు పోతూ ఉంటుంది అనమాట. ఎవరో సంపాదిస్తారు, వీడు సంపాదించింది అయితే వీరికి అది ఒక సంపాదించేటువంటి కష్టం తెలిసేది. వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరో సంపాదిస్తారు పాపం, అదంతా కూడా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు తెలియక, విలువ లేక, ఎలా సంపాదించాలో తెలియక. నాలెడ్జ్ ఉంటుంది, ఎదుటి వారికి చెప్పేటువంటి ఎడ్యుకేటెడ్ ఉంటారు, గ్రేటెడ్ ఉంటారు, కానీ ఉపయోగం లేదు. తులారాశి వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ధనధాన్యాలకి, ప్రేమాభిమానాలకి కొరత ఉండదు. ఏది కావాలన్నా బాధ్యత తీసుకుంటారు, బాధ్యత ప్రకారంగా తెచ్చిస్తారు, తీసుకుంటారు, స్వీకరిస్తారు, అన్ని రకాలు బాగుంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళని నమ్మొచ్చు. వారు ఎందులైనా సరే వారు చేసే ఒక వృత్తిలో కాకుండా ఎన్నో 4-5 రకాల వృత్తుల్లో కూడా వారికి నైపుణ్యం ఉంటుంది, చైతన్యం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్ళొచ్చు మే మాసంలో. ఇక వీరు గోల్డ్, సిల్వర్ లాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు. కూరగాయలు, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ లాంటి షాప్స్ కూడా వీరు నిర్మించవచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే పనికిరావు. ఆల్రెడీ పెళ్ళైపోయినటువంటి భార్య దూరం అవుతుంది, భర్త దూరం అయినారు, పిల్లలు దూరం అయిపోయారంటే కనుక అది ఈ మాసంలో కూడా దూరంగానే ఉండేలా కనిపిస్తుంది. మాట్లాడినా ప్రయోజనం అయితే లేదు. ఎందుకంటే శుక్రుడు నీచలో ఉన్నాడు. దానికి తగ్గట్టుగా వీళ్ళు గోచర ప్రకారంగా రాహువో శనో దానికి ఆపోజిట్ సైడ్లో చూస్తున్నారు అనుకోండి, ఇంకేం చేయలేం. దూరం పెరుగుతుంది, మాట్లాడే కొంచెం దూరం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి నాకు సంబంధం లేదు, కాదు నాకు సమయం కాదు అనుకొని తలదించుకొని కూర్చోవాల్సిందే. మన దగ్గరికి వచ్చారా సరే, మనం కొట్లాడొద్దు, కోపడొద్దు, ఎక్కువగా స్ట్రెస్ అవ్వకూడదు ఏ విషయం గురించి కూడా. దానివలన బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్, L4, L5 ఇవన్నీ కూడా పెయిన్స్ ఎందువల్ల అనుకున్నారు? ఎక్కువ స్ట్రెస్ అవ్వటం, ఆలోచించడం, దీనివల్లనే ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇకపోతే విదేశీయానం ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే విదేశీయానానికి వెళ్ళలేరు, కానీ ప్రయత్నం అయితే చేయొచ్చు. నవంబర్ దాకా అయితే మాత్రం తులారాశి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, భారతదేశాన్ని వదిలిపెట్టేసి. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ రాలేరు. తులారాశి వాళ్ళకి ఒక ఏం చేయలేం పరిస్థితి. అక్కడ ఉన్న వాళ్ళు కృష్ణుని అది మనకి ఇది ఉంటుంది చూసారా, యేసుప్రభు మాల వేసుకోవాల్సిందే. ఇక్కడ ఉండేవారు వారి ఇష్టదేవానికి మాల వేసుకోవచ్చు, దీక్ష తీసుకోవాలంటే కదా. ఇక వీరికి వ్యాపారం ఏదైనా చేద్దాం అనుకుంటే కనుక గోల్డ్, సిల్వర్ లాంటిలో వ్యాపారం పెట్టుకోవచ్చు. బొటిక్ లాంటివి కూడా వీరు వ్యాపారం పెట్టుకోవచ్చు. ఇకపోతే వీరికి పాత సంబంధించినటువంటి మిత్రులు, బంధువర్గము, పాత లవ్వర్సు, అఫైర్స్, డబ్బులు ఇచ్చిన వాళ్ళు, ఇవన్నీ కూడా ఒకటే మీద ఒక దాటిగా వచ్చేసి 10వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ఇబ్బంది పెట్టేటువంటి యోచన. ఒకళ్ళ సంబంధించి ఒకళ్ళు గమనించి, గ్రహించి ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారని గ్రహించి వారందరూ కూడా ఒకటేసారి వచ్చి ఇబ్బంది పెట్టేటువంటి యోచన ఉంది. కాబట్టి ఎక్కడైనా ఆ 5 రోజులు తీర్థయాత్ర వెళ్తాం చాలా ఉత్తమం, మంచిది కూడా. ఏదైనా తూర్పు వైపున కానీ ఉత్తరం వైపున ఉన్నటువంటి ఆలయాలకి దర్శనం చేసుకుంటే చాలా మంచి జరిగేదానికైతే ఆస్కారం ఉంటుంది. ఇక ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది అంటారు? ఏదన్నా తులారాశి వారికి ప్రాపర్టీ కొనేలాగైతే మాత్రం సెప్టెంబర్ వరకు ఆగాలండి. సెప్టెంబర్ 17వ తారీఖు వరకు ఆగాలి. ఎందుకంటే రవి భగవానుడు ఇంకొక 2-3 స్థానాలు దాటాలి. కనీసం కర్కాటక రాశిలోకి రవి భగవానుడు రావాలి. కర్కాటక రాశిలో రవి భగవానుడు ఎప్పుడు వస్తాడయ్యా అంటే 4 నెలలు పట్టింది. ఇప్పుడు ఉన్నదానికి 2, 3, 4 కరెక్ట్గా 4 నెలలు పడుతుంది. ఆ 4 నెలల తర్వాత మాత్రమే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకున్నా, నిలబడ్డా, నిలబెట్టుకున్నా, వచ్చినా వెళ్ళినా అన్ని రకాలుగా బాగుండేలా ఉంటుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం మాత్రమే చేసుకోవాలి. ఓవరాల్గా కుటుంబంలో ప్రేమానురాగాల పరంగా కూడా తెలియజేయండి. ఇంకా
తులారాశి వారికి భార్యని బాగా చూసుకునేటువంటి గుణగణాలు ఉంటాయి, భర్తని బాగా చూసుకునే గుణగణాలు ఉంటాయి. ఎదుటి వారిని అట్రాక్ట్ చేసేటువంటి తత్వం వీరిలో ఎక్కువగా ఉంటుంది, ఇద్దరిలో ఉంటుంది, ఎక్కువ తత్వం ఉంటుంది. కాబట్టి వీరు పబ్లిక్ ఫిగర్ అంటారు. ఎక్కువ ప్రజల్లో ఉండేటువంటి మనుషులు అన్నట్టు. పబ్లిక్ ఫిగర్ అంటే ఏది కాదు, ప్రజల్లో ఉండేటువంటి మనుషులు అన్నట్టు అనమాట. ఈ ప్రజల్లో ఉండే మనుషులు ఏం చేస్తారంటే వీరి మంచితనం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, సంపాదించుకునే గుణం కావచ్చు, నిలబెట్టుకోలేని తత్వం కావచ్చు. నిలబెట్టుకోలేరు, సంపాదించినంత దాన ధర్మాలు చేస్తున్నారు. కానీ ఎక్కడైతే వీరి సైన్యం ఉన్నారో, వీరి చుట్టుపక్కల ఉండే బంధుమిత్రులు ఉన్నారో, వీరి యొక్క వ్యసనం, వీరు సంపాదించుకుంటున్నారు, సలహాలు అడగట్లేదని చెప్పి వ్యసనంతోనే ఇబ్బంది పడేలా ఉన్నారు తప్పితే వేరే ఏ విధంగా కాదు. దాని తగ్గట్టుగా వీరి ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఆర్థిక పరంగా ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? తులారాశి వారికి ఆర్థిక పరంగా అయితే బాగానే ఉంటుంది. తినడానికి, ఉండడానికి లేకుండా పోలేదు, అనుకోవడానికి లేదు. కాదు వీరు సంపాదించరు, అదంతా పూర్వీకులు ఉన్నారు కదా, వారు సంపాదించి పెట్టిపోతూ ఉంటారు అనమాట. హైబ్రిడ్ ఇదంతా సంపాదన అంతా ఎట్లా ఉండేదంటే తల్లి గారిది ఒక రాష్ట్రం అయితే తండ్రి గారిది ఇంకో రాష్ట్రం అవటం, వీరిద్దరి మధ్య నా సంకేత భావం లేకపోవటం, త్వరగా దూరం అయిపోవటం, ఒంటరి బతుకులు ఎక్కువగా అయిపోవటం, అంత ప్రేమతో ఉండటం, వెరీ వెరీగా ఉంటుంది. తులారాశి అంటేనే కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట. ఆ వెరైటీలో తులారాశికి ముఖ్యమైనటువంటి స్వాతి నక్షత్రం ఉంది అంటే, విశాఖ నక్షత్రం ఉందంటే వారికి ఇంకా ఘోరమైనటువంటి వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఏదో సాధిద్దాం అనుకుంటారు, ఏం సాధించలేరు. ఏదో కొడదాం అనుకుంటారు, ఏమీ కట్టలేరు. ఏదో ఇంక నేను లేకపోతే ఏం లేదు ప్రపంచం అనుకుంటారు. నువ్వు లేకపోతే 100 మంది. ఇదే టైప్ ప్రపంచం ఉంటుంది. అర్థం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి, దాని తగ్గట్టుగానే ముందుకు వెళ్ళేదానికైతే కావాలి. ప్రస్తుతం శత్రువుల పరిస్థితి ఏంటి? ఎవరితో ఎక్కువ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి? ఎవరి వల్ల ఎక్కువగా వీళ్ళు నష్టపోతున్నారు అంటారు? ఎవరికి దూరంగా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తులారాశి వారికి సోదరి భావంతో ఉన్న వాళ్ళతో దూరంగా ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళ నుంచి నష్టపోయినా, వాళ్ళ నుంచి లాస్ అయినా, వాళ్ళ నుంచి ఇబ్బంది ఉన్నా, వాళ్ళ నుంచి రోడ్డు మీద పడ్డా. కాబట్టి సోదరి భావంతో, సోదరుడి భావంతో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే, జాగ్రత్తగా మసులుకోవాల్సిందే. లేకపోతే కనుక ఖచ్చితంగా వారికి ఇబ్బంది పడతారు. ఎన్నో రకాల చెడు క్రియలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ సోదరి భావంతో ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ప్రతినిత్యం కూడా 2 అగరబత్తులు వెలిగించుకుని అలా ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. అట్లా సోదరి భావంలో వీరి మీద చెడు ఉద్దేశం ఉన్న తొలగిపోతుంది. ప్రస్తుతానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారి రాశి వాళ్ళు? తులారాశి ఈ పరిహారాలు, మనం ఇచ్చేటువంటి మంత్రోచ్చారణ చేసిన వస్తువులు ఇవే కాదండి. వీటితో పాటు అసలు ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం, ప్రతి ఒక్కరు కూడా సమస్య వచ్చిందంటే నా జాతకం బాగాలేదండి, నా టైం బాగాలేదండి. టైము జాతకం ఏం కాదండి, గ్రహాలు ఎప్పుడు కూడా మనిషిని ఏం చేయవు. కానీ మానవ గ్రహం అనేది ఒకటి ఉంటుంది, అది మనమేం చేయించండి చెడు క్రియలు, మన ఎదుగుదలను తట్టుకోలేక చేసే క్రియలు. భార్యాభర్తలు ఉంటారండి, విడిపోయేటువంటి తత్వం. ఈ రోజుల్లో చూడండి ఎన్ని మర్డర్స్ జరుగుతున్నాయండి, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్ని కిడ్నాపులు జరుగుతున్నాయి, ఎన్ని అపహారాలు జరుగుతున్నాయి. భార్యాభర్తలు దూరం చేస్తూ ఉన్నారు. పెళ్ళైనా కూడా స్త్రీని వదలట్లేదు, పెళ్ళైన భర్తను వదలట్లేదు, పురుషుడిని వదలట్లేదు, పిల్లల్ని వదలట్లేదు. చంటి పిల్లల్ని తీసుకపోయి కిడ్నాప్ చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి మన వ్యవస్థలో కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాను. బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, ధూమావతి, రూపావతి, ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఉన్నాయండి. ప్రతి ఒక్క దరిద్రుడు ఇలాంటి ఒకటి నేర్చుకొని ప్రజల్ని అప్రమత్తంగా ఉండాల్సింది పోయేసి భయభ్రాంతులు చేసే వ్యవస్థ ఏర్పడుతోంది. తాలిబాన్స్ కన్నా కూడా ఘోరంగా ఉన్నారు, ఉగ్రవాదులకు చర్య కన్నా కూడా ఘోరంగా ఉంది. మనం వాడే డ్రగ్స్ కన్నా, మనం అంటే నేను కాదండి, మామూలుగా వాడే డ్రగ్స్ కన్నా ప్రమాదకరంగా చాప కింద నీరులాగా ఇది వాకుతూ ఉంది. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, కో ఎడ్యుకేషన్ ఉన్నవారు, కో లివింగ్స్లో ఉండేవారు అప్రమత్తంగా ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ జాతకాలు చెప్పు, జాతకంలో ఉండవు, ఇవన్నీ కూడా మనమే గ్రహించుకోవాలి. లేదు అంటే మాత్రము మూడో వ్యక్తి చొరపడేసి వారికి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి మనకున్న వీక్నెస్ పాయింట్ గమనించి వారందరి వల్ల కూడా ఖచ్చితంగా మనం ఇబ్బంది పడే యోచన ఉంది. ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. అలా ఏమైనా ఉంది, మీకు సిమ్టమ్స్ ఉన్నాయంటే కనుక నిద్ర పట్టకపోవటం, ఆందోళన, చికాకు, చిరాకు, సన్నబడిపోవటం, నల్లబడిపోవటం, ఇలాంటివి ఏమైనా మీకు అనిపిస్తున్నాయి అంటే కనుక ఒంటరిగా ఉండటం, స్ట్రెస్ అవ్వటం, ఒకళ్ళే కావాలి నాకు, వారే కావాలని చెప్పి తల్లిదండ్రులని, అన్నదమ్ముల్ని అందరిని వదిలివేసుకోవటం, ఇలాంటివన్నీ జాతకాల్లో ఉండవండి, చెప్పరు ఎవరును. ఇలాంటి మీకు ఏమైనా అనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా ఎదగలేరు, జాబ్ పరంగా ముందుకెళ్ళలేరు, ఇలాంటి ఏదైనా సమస్య ఉందంటే కనుక ఖచ్చితంగా సంప్రదించాలి. ముందు పెట్టేది ఉంటుందండి. ఒక ముందు పెడితే కనుక మనకి ఏ పని చేసినా ముందుకెళ్ళలేరు. ఎంత సంపాదన ఉన్నా నష్టపోతూ ఉంటారు, డబ్బు రాదు, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రహించుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి ఉన్న సమస్యకి పరిష్కార మార్గం చూపించేలాగైతే మాత్రం ప్రయత్నం అయితే చేయాలి. వారికి పరిహారాల కన్నా కూడా ముందు ముఖ్యంగా ఏంటంటే కనుక వాళ్ళకి కొన్ని వస్తువులు ఉంటాయి, మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు, ఇవి వారికి చెంతకిచ్చేటువంటి సదవకాశాలు మన దగ్గర ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే కనుక ఆరావళి కాటుక. ఈ కాటుక మనకి పెద్దలకి కావచ్చు, పిల్లలకి కావచ్చు,
దిష్టి దోషాలున్నా, ఎదగలేకపోతున్నా, ఆకలవపోతున్నా, నేలపడతనంతో ఉన్నా, సరిగా నడవలేకపోతున్నా, మాట్లాడలేకపోతున్నా, ఈ యొక్క కాటుకని నుదుటను కానీ, బుగ్గన కానీ, గడ్డానికి కానీ, గొంతుకు కానీ, తల మీద కానీ పెట్టుకోవచ్చు, కళ్ళకు కానీ పెట్టుకోవచ్చు. ఇలా స్త్రీలు అయితే కళ్ళకు పెట్టుకోవచ్చు, పురుషులు అయితే తల మీద అట్లా పెట్టుకోవచ్చు. ఇలాంటి కాటుక అనేది ప్రతి ఇంట్లో కూడా ఒకటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరికైనా కావాలంటే కూడా సంపాదిస్తే వారికి అనుకున్నటువంటి స్థాయిలో వెళ్ళేదానికి మార్గం ఇది దొరుకుతుంది. దీంతోపాటు లైట్, ఇంటి వాస్తు కూడా ప్రభావితం ఉంటుంది కదా. వాస్తులో ప్రభావితం, ఇంట్లో చికాకులు, పరాకులు, కోపాలు, ఒకరికొకరు సుతులు లేకపోవడం, పట్టించుకోకపోవడం, మాట్లాడలేకపోవడం, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ లైట్ కనుక ఇంట్లో వాస్తు ప్రకారంగా అయినా చాతబడేదని జరిగినా, ఇంట్లో చెడు క్రియలు ఉన్నా కూడా అవన్నీ కూడా చిటిలో పటాపంచలు చేస్తాయి. ఈ లైట్ అనేది యంత్రం వేసి ఉంటుంది. ఇది ఇంట్లో ఒకటి పెట్టుకున్నా చాలు. దీంతోపాటు ఇది ఒక కడియం, రాగి కడియం. ఈ యొక్క కడియం కూడా తులారాశి వారు ధరించుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మంచి జరిగేదానికైతే ఎక్కువగా ఉంది. అంటే ఆ మంచి జరగకపోయినా పర్లేదు, చెడు మాత్రం జరగదు. కాబట్టి ఈ కడియం కూడా వీరు ధరించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దీంతోపాటు దేవుని అనుగ్రహం కావాలి. ఎవరికి? తులారాశి వారికి దేవుని అనుగ్రహం కావాలి. దేవుని అనుగ్రహం ఏం కావాలంటే కనుక వీరు పంచామృత అభిషేకం చేసుకోవాలి శివాలయంలో. దీనివలన మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఎక్కడైనా రావణవారి ఆలయం కానీ, విష్ణాలయం కానీ పెసలు, పచ్చపెసలు లేదా అవి నానపోసి గుగ్గిలు వండేసి నైవేద్యం ఇవ్వాలి. ఆ నైవేద్యం ఇవ్వడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి చెడు క్రియలన్నీ కూడా ఇలా పటాపంచలైపోతాయి. దీంతోపాటు ఎవరికైనా వినాయక స్వామి వారికి బట్టలు మోయిన దానం ఇవ్వాలి, చాలా మంచి జరుగుతుంది. దానివలన ఎన్నో రకాల సమస్యలు, గ్రహరీత్య దోషాలు కూడా ఇలా పటాపంచలేదానికి ఉంది. బట్టలు, పొట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి ఇక్కడ అమ్మవారికి. ఇక వీరికి ప్రతినిత్యం కూడా ఒక కొబ్బరికాయ తీసుకోవాలి, లేదా ఒక ఎగ్గు తీసుకోవాలి, లేదా ఒక నిమ్మకాయ తీసుకోవాలి. ఏదో ఒకటి తీసుకొని తల చుట్టూతో 7 times తీసి తల నుంచి గాలి వరకు 7 times దిగదాచేసి ఎక్కడ పొదలగా చెట్టల్లో పగలగొట్టకుండా పడివేయాలి. ఇలా చేసినట్టయితే కనుక ఎన్నో రకాలైన సమస్యలకి పరిష్కార మార్గం మీకు లభ్యపడుతుంది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక గోధుమ కలరు, గులాబీ కలరు, బిస్కెట్ కలరు చాలా అద్భుతం కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి ఈ యొక్క జర్నీ చేసేదానికి వీరికి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కూడా వీరికి వచ్చేసేపటికి తులారాశి 9వ నెంబర్, 6వ నెంబర్, ఈ 2 నెంబర్లు కూడా తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఇక దీంతోపాటు వారం, శుక్రవారం, గురువారం 2 వారాలు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక మీరు చూసుకొని ఎట్లయితే చేయాలో ఆ రకంగా చేసుకుంటూ ఉంటే కనుక మే మాసంలో తులారాశి వారికి కూడా కలిసి వచ్చేదానికి ఇదే అవకాశం మెండుగా ఉంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.